స్వామి ఇది మెడికల్ కాలేజీ నిర్మాణాలని మెడికల్ కాలేజీ నిర్మాణమే సార్. 60 ఎకరాల్లో మెడికల్ కాలేజీ మొత్తం 60 ఎకరాల్లోనే 13 జిల్లాలకి కూడా 18 మెడికల్ కాలేజీలు వస్తే ఎక్కడ కాలేజీలు లేవంటున్నారు. ఇప్పుడు 5 పూర్తవి ఉన్న 12 కూడా ఇలా నిర్మాణించి సగం పనులతో ఉంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పట్టించుకోకపోతే కాలేజీలు లేవంటున్నారు. అసలు ఏం కట్టలేదు, జగన్ కట్టలేదు, అక్కడ ఏమీ లేదంటున్నారు. ఇక్కడ ఇది మెడికల్ కాలేజీ, దీన్ని 60 ఎకరాల్లో నియమించి ఇన్ని భవనాలు నియమించి ఇక్కడ ఏమీ లేదంటున్నారు. ఒకసారి తను వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ వరకు ఉన్న నిర్మాణాలని జగన్ కట్టినయా లేదా కూటమి వచ్చిన కట్టినా? జగన్ కట్టినాయి స్వామి. కూటమి వచ్చిన తర్వాత కనీసం ఒక సిమెంట్ బెత్త కానీ ఒక ఇటుకు కూడా ఇట్లేదు, ఇక్కడ కనీసం టచ్ చేయలేదు. పోతే లేదంటున్నారు. ఇక్కడ కాలేజీ అసలు పర్మిషన్ లేదంటున్నారు. ఆ పర్మిషన్ చూపించడానికే ఇంత జనాన్ని తీసుకొచ్చి ఇవాళ చూపిస్తున్నాం. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఈ కట్టడాలు కనపడలేదంటారు? కనపడలేదు. ఈ అయ్యనపల్లి స్పీకర్ గారికి ఇక్కడ ఉన్నట్టు కనిపించలేదు. రోడ్డు అంటే వెళ్ళిపోతాడు తప్ప ఇక్కడ కాలేజీ ఉందని తెలియదట. ఇక్కడ కాలేజీ కట్టడం వల్ల ఆయన నియోజకవర్గానికి మంచిది కదా, జనాలకి చుట్టుపక్కల మంచిది. ఈ 13 జిల్లాలకి కూడా ఈ 18 కాలేజీలు కూడా కట్టడం వల్ల ఎక్కడికక్కడ సేవ్ అవుతుంది. సేవ్ అయ్యి జనాలకు కూడా ఇప్పుడు అంతా కేజీకి వెళ్ళి కంటే అక్కడ అంత సదుపాయం అంతా ఇక్కడ ఎక్కువ జరుగుతుంది. అలాగని మేమందరం భావించుకుంటాం. ఇక్కడ నిర్మాణం లేకపోతే కనుక మీకు ఇబ్బందే సార్. ఇబ్బంది మాకు బాగా లాంగ్ టౌన్కి విశాఖపట్నం వెళ్ళాలంటే ఇక్కడికి 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు ఉంది. ఇంకా అటు నుంచి 150 కిలోమీటర్ల నుంచి కూడా వెళ్ళాలంటే మధ్యలో ఏమైపోతుందో కూడా తెలియదు. అదే ఇక్కడ కాలేజీ నిర్మించినట్టయితే అన్నిటికీ కూడా మాకు మేము కట్టాలంటే గవర్నమెంట్ కట్టాలంటే డబ్బులు లేవు అని అంటున్నారు చంద్రబాబు గారు. అందుకే ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తామంటున్నారు. వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారంటే ప్రైవేట్గా దీన్ని అడ్డెట్టి వాళ్ళు ఉపయోగించుకోవడానికి తప్ప కానీ దీన్ని గవర్నమెంట్గా కడితే ఎంతో కొన్ని వేల కోట్ల మంది బాగుపడతారు. అదే ప్రైవేట్గా అయితే వాళ్ళు డబ్బులు గుంజుకోవడం తప్ప కానీ అక్కడ మనకు మేలేం జరగదు. పొరపడుతున్నారంట మీరు. మంచి వైద్యం అందిద్ది, నాణ్యమైన వైద్యం అందిద్ది, తక్కువ రేటుకే వైద్య విద్య చదువుకోవచ్చు అంట కదా? లేదు, ప్రైవేట్గా ఇచ్చేస్తే మాత్రం తక్కువ ఖరీదుకి ఇవ్వరు స్వామి. వాళ్ళు మామూలుగా డబ్బులు గుంజుకుంటారు. ఇప్పుడు డబ్బు ఇచ్చిన వాళ్ళు అప్పుడు అనుకుంటారు రేటు స్వామి. వాళ్ళు ఫ్రీగా ఎలా చేస్తారు? వీళ్ళకి కేజీ ఉంది, ₹1 ఖర్చు అవుతాం. లేదు, జగన్ గారు మిమ్మల్ని మభ్య పెడుతున్నారంట. లేదు, జగన్ గారు అయితే మభ్య పట్టలేదు. కేవలంగా ఈ జనాలందరి గురించి సేఫ్టీ కోసం ఇక్కడ కడుతున్నారు. ఓకే సార్.